ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు కొద్దిసేపట్లో మనకు లైవ్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. ఇక రైతన్నలపైన సర్కారు దౌర్జన్యం కొనసాగుతోంది. నిన్న ఒక వృద్ధ రైతును బలవంతంగా ఈడ్చుకెళ్ళి బరబరా లాక్కెళ్ళి ఒక ఏఎస్ఐ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభార సదస్సులో అక్కడ తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చినటువంటి రైతుని బరబరా ఈడ్చుకుంటూ బయటకు గెట్టేసినటువంటి దృశ్యం మొత్తం రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆగ్రహం తెప్పించింది. మరోపక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పైన పెద్దదన్నమాట రైతులు దండయాత్ర చేశారు. సో వాళ్ళ భూముల్ని ఇక్కడ అసలు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు అంటూ రైతులందరూ కూడా ఆందోళన చేశారు. ఇట్లా రైతాంగాన్ని తీవ్రంగా ప్రభుత్వం వేధిస్తోంది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ సంఘటనలన్నీ వరుస సంఘటనలు ఏం చెబుతున్నాయి? మరోపక్క ఎన్నికపల్లి రైతులకు కూడా ఆర్డీఓ స్పష్టీకరించారు, ఆ భూములపైన ఆశలు వదులుకుంటే ఆ భూములు మేము లాక్కుంటున్నామని గోశాల కోసం. అదొకటైతే పెద్దదన్నమాట రైతుల దండయాత్ర. మరొక పక్క నిన్న ఒక వృద్ధ రైతుని బరబరా లాక్కెళ్ళి బయటకు గెంటేసినటువంటి దృశ్యం మరొకటి. ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టు సీనియర్ అనలిస్ట్ పాపారావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రధానంగా అంటే చాలా బాధాకరమైన విషయము, ఏ రైతు కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతునే రాజు చేయాలని ఒక మంచి పెట్టుబడి, మంచి కరెంటు, మంచి నీళ్ళు ఇచ్చి పంటను పండించే ఉత్పత్తి ప్రాంతంగా తెలంగాణ ప్రాంతం చేస్తే, ఈరోజు కష్టపడి సాధించుకున్న తెలంగాణ, కష్టపడి పంటలు పండించుకున్న తెలంగాణను ఈరోజు రైతు ఆత్మహత్యలు, రైతులకు అవమానాలు, రైతు బంధు పడకపోవడం, ఈ విధంగా రైతు ఏదైతే తన భూమిని తన జీవితం అనుకుంటుండో ఆ భూమిని గుంజుకోవడం. ఎందుకంటే ఈరోజు ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తున్నారు రైతులు. ఇమీడియట్లీ ఒక 18 నెలల్లోనే లగాచర్ల సంఘటన చూసినాం. ఆ లగాచర్లలో ఉన్న ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని మా కొడుకు సరే మమ్మల్ని కాపాడుతాడని ఓట్లేసి ముఖ్యమంత్రి చేస్తే, నువ్వు ఆ ప్రాంతం నుంచే ఎమ్మెల్యే, ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యే, అక్కడ ఊళ్ళల్లో ఓట్లేసిన నీ నియోజకవర్గంలో ఉన్న ఒక లంబాడి బిడ్డల తల్లుల భూములను గుంజుకుంటే లగాచర్ల రైతులు ఎట్లా లడాయి చేసినారో అర్థమైంది మనకు. జైలు కూడా బేడీలు వేసుకొని జైలు కూడా పోయినారు. ఒక లగాచర్లనే కాదు, నిన్నగాక మొన్న రామన్నపేట, అదేవిధంగా నిర్మలు, ఈరోజు మళ్ళా రాజోళ్ళ దగ్గర, మళ్ళా ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర, ఇదొక ఇక్కడ అంటే టోటల్గా ఏదైతే రైతులు మీరు 10,000 కాదు 15,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, మేము అన్నీ చేస్తామని చెప్పిన రైతులు ఏవైతే ఉన్నారో ఈరోజు రైతును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వంచన చేస్తుంది, చాలా ముంచే ప్రయత్నం చేస్తుంది. అందుగురించి ఎంత అవమానం జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు దాదాపు 500 మంది రైతులు చనిపోయినారు. ఎంత బాధాకర విషయం అంటే రాజేష్ గారు మనం చూస్తాము, ఈజ్ అ ఫస్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ అధికారి. ఫస్ట్ మెజిస్ట్రేట్ రెవెన్యూ అధికారి ముంగట ఒక రైతు వచ్చి ఇక్కడ మేడ్చల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఏమో మనం రైతులను గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రైతుకు అన్ని విధాల ఎట్లనన్నా మంచిగా చేయాలనే విషయంలో రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా పంటను పండించిన పంటను కొని మంచి నీళ్ళు ఇచ్చి, మంచి కరెంట్ ఇచ్చి, అకాలంగా ఎట్లనన్నా చనిపోతే ఒక రైతు, ఆ రైతుకు 5 లక్షల బీమా కట్టి అంత మంచిగా కాపాడుకుంటే, ఈరోజు నువ్వు ఎవరిని అడిగి గుంజుకుంటున్నావు భూములు? ఎవరిస్తున్నారు నీకు భూములు? ఎందుకు రైతును నువ్వు అవమానపరుస్తున్నావు? ఎందుకు రైతును నువ్వు గోసపుచ్చుకుంటున్నావు? ఎందుకు పండిన పంటను ఎందుకు కొనలేకపోతున్నావు అంటే, ఈరోజు రేవంత్ రెడ్డికి ఆయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఆ నలుగురికి ఆ 4th సీటో 5th సీటో అనుకుంటుడు కదా, ఫ్యూచర్ సీటులో ఆడో 10,000 ఎకరాలు సంపాదించాలి తప్ప ఈరోజు ప్రభుత్వానికి ఏం పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డి పట్టించుకోడు, అదేవిధంగా పరిపాలిస్తున్న మంత్రులు కూడా పట్టించుకుంటలేరు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు స్పష్టంగా తెలంగాణ సమాజం, పౌర సమాజం స్పందించాలి. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక రైతు రాజుగా బతికిన పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఏదైతే 5 ఏళ్ళు గగ్గోలు పెట్టిన పౌర సమాజం ఉంది కదా, మేధావులు ఉన్నారు కదా, బుద్ధిజీవులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఈ ఊర్లలోకి ప్రయాణం చేయాలి, ఈ వెంకటయ్యను కలవాలి, ఎందుకు ఆయనను మెడగట్టి ఒక పోలీసు ఎందుకు గుంజిండు? తెలంగాణ వచ్చినాక ఏంటండి అది ఏం దృశ్యం? అది చాలా బాధ అనిపిస్తుంది, గోస అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక రైతు, అది రైతు కాక 70 ఏళ్ళ పైబడి ఉన్న ఒక అయ్యను, అన్నం పెట్టిన అయ్యను
నువ్వు ఎస్ఐవి జీతం ప్రభుత్వ సర్వెంట్ నువ్వు మెడలు బట్టి గొర్ర గుంజుకపోతుంటూ నిన్న వీడియో చూస్తే తరకపోతుంది మనసు. ఎట్లాంటి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు మీరు? ఏ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు? ఏ ప్రజలను పరిపాలిస్తున్నారు? ఇప్పుడు మాట్లాడిండ్రు కదా మేధావులు బుద్ధిజీవులు మేధావులు అనుకుంటా మాట్లాడిండ్రు కదా, పదవులు రాగానే పెదవులు మూసిండ్రు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఈ గ్రామాలకు వెళ్ళాలి, లగాచర్లకు వెళ్ళాలి, నిర్మల్ వెళ్ళాలి, రాజోలు వెళ్ళాలి, వెళ్ళి ఏమైతుందో మాట్లాడాలి. ఇప్పుడు రైతు కనీసం ఒక యువ రైతు యంగ్ రైతు కూడా కాదు, ఆయన ఒక వయసు మళ్ళిన వృద్ధ రైతు, ఆయనకి ఇంకేమైనా ఉంటే హెల్ప్ చేయాలి, సాయం చేయాలి, అటువంటి వాళ్ళని చూస్తే కానీ ఏకంగా మొత్తం మెడబట్టి గల్లబట్టి కట్టె పట్టుకొని ఉన్నాడే, చేతుల కట్టె పట్టుకొని నడతాడు ఆ మనిషి. ఏదో వయసోడు కాదు, ఏదో ఎంఆర్ఓ 4 మాటలు అన్నాడు, లొల్లి పెడుతున్నారు అబ్బాయి బయట. అరే ఆయన ముసలాయనే ఒక కాగితం పట్టుకున్నాడు, చేతుల కవర్ ఉన్నది, ఆ సంచిలో పెట్టుకొని ఆ పేపర్ ఇద్దామని వచ్చిండు. ఇయని బై ఈజ్ ఎ మెజిస్ట్రేట్, నా కోసం ఉన్నాడు, నువ్వు కూడా నా కోసం ఉన్నావురా ఎస్ఐగా, నువ్వు నాకు సర్వీస్ చేయాలి. నువ్వెవరు రాబాయి నన్ను మెడల్ పట్టుకొని? నేను ట్యాక్సీ కడితే, నేను పన్నులు కడితే, నేను కొంటే, నేను తింటే ఆ పైసలు వచ్చిందని నీ జీతం తీసుకొని నీ పిల్లలు చదువుకుంటారు. ఎవడా ఎస్ఐ గాడు? ఎందుకా ఆ పెద్ద మనిషిని? ఆయన రైతు కాదు, ఆయన వయసు కన్నా వెలివేయాలి కదా. ఎంత దుర్మార్గం! నిన్నగాక మొన్న నా భూమి నాకు కావాలని, నా చింత చెట్లు నాకు కావాలని, నా యాప చెట్లు నాకు కావాలని లగాచర్లలో బేడీలు వేస్తే నువ్వు బేడీలు తీసుకొని సంగారెడ్డి జైలు పోయిన తప్ప నువ్వు వెనకకు తీసుకున్నావు. ఎందుకు వెనక తీసుకున్నావు? దాంట్లో జస్టిస్ ఉంది, దాంట్లో న్యాయం ఉంది కాబట్టి లగాచర్ల భూములు తప్పు అని వెనకకు తీసుకున్నావు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తున్నది, రాబందుల పాలన సాగిస్తున్నది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది మొత్తం సమాజం అంతా ఖండించాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఖండించుడు కాదు. ఒక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు. తెలంగాణలో మేధావులు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు అక్కడికి పోవాలి, నిర్మల్ పోవాలి. ఆ రైతుని, ఆ పెద్ద మనిషిని, ఆ పెద్దయ్యను ఎందుకు అంత అవమానంగా చేసిండో ఆ ఎస్ఐ సంగతి చూడాలి. ప్రభుత్వం బాధ్యత వహించాలి దానికి సంబంధించి. ఎవరైతే ఉన్నారో ఈరోజు మంత్రి మాట్లాడాలి దానికి సంబంధించి. ఇది కాకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగితే చాలా బాధాకరమైన విషయము. ప్రజలు చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా. రైతు రాజ్యం అని, ఇందిరమ్మ రాజ్యం అని, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను ఇట్లా ఎంత దారుణంగా నిన్న వ్యవహరించారో మనం చూస్తున్నాం. మొత్తం ఒక వృద్ధ రైతు, ఆయన ఒక యంగ్ రైతు కాదు, సరే ఏదో గొడవ పెట్టాడో ఏదో బలవంతంగా బయటికి నెట్టేసాడని కూడా కాదు. అక్కడ ఒక వృద్ధ రైతు, ఒక ముసలి రైతు, ఆయన చేతిలో ఒక కవర్ ఉంది, తర్వాత చేతి కర్ర ఉంది, చాలా వయసు మళ్ళీ రైతు, ఆయన బరాబరా ఈడ్చుకెళ్ళి బయట విసిరేయడం అనేది నిజంగా మొత్తం అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం తెప్పించింది. అయితే కేవలం సస్పెండ్ తోటి సరిపోదు, దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అటువంటి డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. పాపారావు గారు, బాబు శిష్యుల కోసం పోలీసుని మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం తలపెడితే నిన్న వందలాది మంది రైతులు ఎట్లా వాళ్ళ ఆందోళన చేశారో మనం చూసాం. అది రైతుల భూముల్ని, రైతులని అక్రమంగా వాళ్ళని నిర్బంధించి మరి అక్కడ ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. మరోపక్క ఒక పెద్ద మనిషి ముసలి రైతును మెడబట్టి గెంటి వేసినటువంటి ఘటన నిన్న మొత్తం యావత్ రైతాంగానికి, యావత్ ప్రజానికానికి తీవ్రంగా ఆగ్రహం తెప్పించినటువంటి ఘటన. సో రైతులు ఇంత ఒక ప్రతికూల పరిస్థితులు ఎందుకు అనుభవిస్తున్నారు ఇవాళ? ఒకటి, మామూలుగా మనం ఆ మధ్యకాలంలో చూసాం, కేసీఆర్ గారు సేకరించి పెట్టిన 1.5 ఎకరాల పైన పారిశ్రామిక అవసరాలకి దాన్ని విషయంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమ్మేసుకోవడానికి మన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ది స్టేటస్ మార్చి దాని ప్రభుత్వ కంపెనీగా, ప్రభుత్వ సంస్థగా మార్చుకొని ఆ భూములకు ఎసరు పెట్టినటువంటి సందర్భం ఈ మధ్య కాలంలో చర్చల్లో కూడా చేసే ఉన్నారు. ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాలూకు స్టేటస్ ని గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ దీనిగా మార్చి మన డిసెంబర్ లో వచ్చింది అనుకుంటే జీవోని దాచిపెట్టారు. మీకు గుర్తుంటే జీవో బయట పెట్టలా. అంటే వీళ్ళు తెలంగాణలో కేసీఆర్ గారు ఇలాంటి దుస్థితి తెలంగాణ రైతులకు రాకూడదు, మనం సేకరించే భూములు కానీ పారిశ్రామిక అవసరాలు ఎవరం కాదనలేదు, కానీ పారిశ్రామిక అవసరాల పేరుతో రైతును ఇబ్బంది పెట్టకూడదని చెప్పే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఒక ల్యాండ్ బ్యాంకు, ల్యాండ్ పూల్ ఏర్పరిచారు. 1,76,000 ఎకరాలు అనుకుంటా గుర్తున్నంతల సంఖ్య. అవును. దానికి సంబంధించి ఆ ల్యాండ్ బ్యాంక్, ఆ ల్యాండ్ పూల్ ఎందుకంటే పారిశ్రామిక అవసరాల కోసం ఎవరైనా పారిశ్రామిక వ్యవస్థలు వస్తే వాళ్ళకి భూమి ఇవ్వటం కోసం అది ఏర్పాటు చేశారు. అది ఎన్నో సంవత్సరాల పాటు మనకు ఉపయోగంగా ఉండేది, ఎవరికి ఇబ్బంది లేకుండా రైతాంగాన్ని కష్టపెట్టకుండా చేయగలిగేవాళ్ళు. కానీ దానికి సంబంధించి మొన్న డిసెంబర్లో అనుకుంటా నాకు గుర్తుండి జీవో వచ్చింది. ఇది ఇండస్ట్రియల్
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్టేటస్ ని ప్రైవేట్ దీనికి పబ్లిక్ లోకి మారిస్తే గనక తాను ఇష్టానుసారం ఆ భూముల్ని అమ్ముకోవచ్చు అనే ఆలోచనతోనే ఇలా చేస్తున్నారనేది మనం చర్చించాం ఒక 2-3 దఫాలు. అది ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే అట్లాంటి భూములు ఉండటం, దాన్ని వాడుకోవటం మంచిది కాకుండా ఇప్పుడు ఈ రోజు రైతుల విలువైన భూముల్ని ప్రైవేటు పారిశ్రామికవేత్తలు లేకపోతే ప్రభుత్వం ఇష్టానుసారంగా తాను అనుకున్న చోట లగచర్లలో జరిగింది గతంలో, మొన్న ఈ మధ్య అంతకుముందు, తర్వాత దిలావర్పూర్ 2 చోట్ల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కోర్టు కేసులైన మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, కోర్టులు ఇన్ని జోక్యం చేసుకొని ప్రజల తరఫున మాట్లాడాల్సి వచ్చింది పోరాటాలతో పాటుగా. సో అయితే ఇవాళ మళ్ళీ ఇప్పుడు ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఒక 12 గ్రామాల ప్రజలు తిరగబట్టం అంటే తెలంగాణ స్వతహాగానే ప్రశ్నించే గుణం అన్నది పడి ఉండే గుణం కాదు. అలాంటి తెలంగాణలో ఈ రకమైనటువంటి అది కూడా ఎవరికి ఇప్పుడు దీనిలో చాలా కీలకమైన అంశం ఇక్కడ గమనించాల్సింది, ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం గోదావరి నీళ్లని పనకచర్ల ప్రాజెక్ట్ ఇచ్చి దానికి ఓకే చేసుకుని గోదావరి నీళ్ళని అక్కడికి తీసుకెళ్లి అటు నుంచి చేసుకోవాలనే ప్రయత్నం ఒకటి, మన పోలవరం నుంచి పనకచర్ల తరలింపు, ఆ విధంగా రాయలసీమకి తరలించుకుని అక్కడి నుంచి ఆ కావేరి తెలంగాణకు కూడా తమిళనాడుకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి. అంటే అదొకటి తెలంగాణ ప్రయోజనాలకి ఈ రోజు భంగకరంగా ఉండేటువంటి విషయం. దానిలో ఇప్పుడు మేలుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలకమే చేస్తున్నారు. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు చెప్పిందల్లా చేస్తా పోటాట ఇప్పుడు ధన్వాడలో జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ధన్వాడది ఒక అంశం అయితే, నిన్న ఖానాపూర్లో ఒక రైతు అంటే భూభారత్ సదస్సులో ఆయనకు అనేక అనుమానాలు ఉండొచ్చు, లేకపోతే ఆయనకి ఏమన్నా సమాచారం కోసం కావచ్చు, అక్కడికి దేనికోసం ఆయన వెళ్ళుంటారు. సో నిన్న అక్కడ ఆయన పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఏఎస్ఐ ఆయన సరే సస్పెండ్ చేశారు, బట్ దీనికి ప్రభుత్వం అంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గేదె పొలంలో మేస్తే దూడ గట్టు మీద మేస్తా అని చెప్పి మనం విన్నాం సామెత. గేదె కనుక పొలంలో దిగితే దూడ కూడా దాని వెంటే పొలంలోకి దిగుద్ది, గట్టు మీద మేయదు కదా, పొలంలో దిగి పొలాన్ని నాశనం చేస్తుంది గేదె కూడా. అట్లాగే పాలకులు, ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా వ్యవహరిస్తున్నారో ప్రజల పట్ల, వాళ్ళ చూపు తీరు ప్రజల పట్ల ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రోజు పోలీస్ యంత్రాంగం కూడా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ రోజు ఏఎస్ఐ ఆయన మెడబట్టి పెద్ద మనిషి పుట్టగొడుతుంది కదా ఇక్కడ స్పష్టంగా. ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇది అంటే మామూలు విషయాల్లో, వినతి పత్రం ఇచ్చే విషయంలో కానీ మామూలుగా అడిగే విషయం ఎవరు ఇలా ప్రవర్తించారు, చాలా సంయమనంతో ఉంటారు రాజకీయ నాయకులు. పబ్లిక్ లో కనీసం లోపలే ఉన్న పబ్లిక్ లో గౌరవం కోసం సరిగ్గా ఉంటారు. కానీ ఇట్లాంటివి చూస్తుంటే మరి జరుగుతున్న పరిణామాలు ఏంటనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాస్తవం ఏంటంటే పూర్తిగా ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలన అనేది ఒకటి, ప్రజల్ని ప్రశ్నించేది లేదు, ప్రజలు అడిగేది లేదు, ప్రజా వ్యతిరేక పాలన అనేది ఒక పెద్ద పూర్తి స్థాయిలో జరుగుతుంది అనే దానికి ధన్వాడ కావచ్చు, అంతకుముందు లగచర్ల కావచ్చు, ఆ తర్వాత దిలావర్పూర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ధన్వాడ కావచ్చు, ధన్వాడలో జరుగుతున్న ప్రజల పోరాటానికి అవసరం పట్టం కావచ్చు, అలాగే ఇప్పుడు జరిగినటువంటి భూభారతిలో దరఖాస్తు ఎత్తుకోవడానికి వెళ్ళిన రైతుని గెంటేసిన తీరు కావచ్చు. ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన, ప్రజల మీద ఒక నియంతృత్వం, ఒక పెత్తందారితనం. అందుకే హెచ్చరించాల్సి వచ్చింది కదా కేసీఆర్ గారు. ఆయన ఖానాపూర్ అది ఇక్కడ బహిరంగ సభలో వరంగల్ దగ్గర బహిరంగ సభలో ఆయన చెప్పాల్సి వచ్చింది స్పష్టంగా పోలీసులకి, సభలో పోలీసు వాళ్ళను తుర్తి సభలో ఖచ్చితంగా ఆయన ఓపెన్ గా చెప్పాల్సి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్తే దాన్ని చాలా మంది స్టేటస్ గా పెట్టుకున్నారు, వాట్సాప్ స్టేటస్ గా చాలా మంది పెట్టుకుని, ప్రజలు చాలా మంది దాన్ని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడారు. ఎందుకు పెట్టుకున్నారంటే చాలా మంది పోలీస్ తాలూకు ఒత్తిడి తాలూకు హీట్ ఫీల్ అవుతున్నారు, ఎంత దారుణంగా పోలీసుల జనాల మీద దాడి చేస్తున్నారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఒక్కదాని మీద, టిఆర్ఎస్ కార్యకర్తల మీదే కాదు, ఈ రోజు ప్రజల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్న టిఆర్ఎస్ మీదే కాదు, ప్రజల మీద దాడి చేస్తున్నారు. కాబట్టి టిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, టిఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా దాడి చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా ప్రజల మీద జరుగుతున్న ఈ దాడిని కేసీఆర్ గారు ఆ రోజు ఎలకతుర్తిలో ప్రశ్నించడం, దాన్ని చాలా మంది స్టేటస్ కి ఎందుకు పెట్టుకున్నారంటే ప్రజలు ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల, వైఖరి పట్ల ఖచ్చితంగా ఆగ్రహంగా ఉన్నారు. చాలా మంది మీద జరుగుతున్నటువంటి జులుం ఇది. ప్రజల్లో గతంలో ఉన్నటువంటి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ రోజు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. స్పష్టంగా అంటే ఇప్పుడు
మనము ఏదైతే 60 ఏళ్ళు ఆగమాగమైపోయి కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మంది అమరవీరుల త్యాగాల తెలంగాణ సాధించుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, చంద్రబాబు నాయుడు గారికి లాభం కోసం, అక్కడ ఉన్న వర్గాల కోసం ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ధన్వాడలో ఇథాల్ ఫ్యాక్టరీ ఎవరైతే పెడుతున్నారో ఆయన శ్రీనివాసులు అని ఆయన టీడీపీలో ఎంపీ. అంటే ఆయనే చంద్రబాబు నాయుడు ఏదైతే తన శిష్యుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడుతుంది కాబట్టి ఇక్కడ శిష్యుడు ఆ భూమిని సేకరించి ఇక్కడ తెలంగాణ రైతుల గోసపుచ్చుకొని తెలంగాణ రైతుల భూమి గుంజుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఒకవైపు కాళేశ్వరం ఏదో చిన్న పొక్కబడితే దాన్ని పట్టుకొని పెద్దగా చేసి ఈరోజు బంకచర్ల నీళ్లు తీసుకుపోవడానికి ఏదైతే అక్కడ ఉండాలో అట్లా చేస్తాం. అంటే టోటల్గా ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టో ఇస్తే, ఏ గైడ్లైన్స్ ఇచ్చే దాంట్లోనే పరిపాలిస్తున్నా అనేది అర్థమవుతుంది. అందులో పరిపాలన ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్లు జరిగినాయి, పోలీసుల దాడి జరిగింది, అదేవిధంగా అధికారుల దాడి జరిగింది. సేమ్ పరిపాలన మళ్ళీ ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏ పరిపాలన అందించిండో ఈరోజు తెలంగాణ ప్రజల మీద అదే పరిపాలన అందిస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారి రైతులకు బేడీలు పడ్డాయండి లగాచర్లలో. ఎట్లా పడే రామాయంపేటలో అదాని అంబారీ కోసం నువ్వు భూసేకరణ చేస్తే అక్కడ రైతులు తిరుగుబడ్డరు. నువ్వు వచ్చిన 18 ఏళ్లలో నాయన నువ్వు చేసింది ఏం లేదు, కానీ ఎక్కడ చూస్తే అక్కడ రైతులు తిరుగుబాటు చేస్తున్నారు, రియల్ ఎస్టేటర్లు తిరుగుబాటు చేస్తున్నారు, కార్మికులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత 50 గదాల ఇల్లు కట్టుకున్న మూసి పక్కన ఉన్న మా అక్కలు మా చెల్లెళ్ళు కూడా నేను తిరుగుబాటు చేయబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు ఈరోజు స్పష్టంగా చెయ్యాలి. లేని పక్షంలో ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజల పక్షంగా పోరాటం చేసాం తప్పకుండా. రైతుల పైన సర్కారు దౌర్జన్యం చేసిన అనేక సంఘటనలో అది లగచర్ల కావచ్చు, దిలావర్పూర్ కావచ్చు, నిన్న పెద్ద ధనవాడ కావచ్చు, నిన్న పెద్ద మనిషి రైతుని నిర్మల్లో బరబర ఈడ్చుకెళ్ళినటువంటి ఇవి కావచ్చు. సో దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఇవాళ సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రభుత్వం ఏర్పడి 18 months అవుతుంది, కానీ ఇప్పటికీ అనేక హామీలు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సో హామీలు ఇట్లా ఉన్నాయి, మరి అమలు ఎట్లా? ఇది ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. మరి కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, అనేక హామీలు అట్లనే ఉన్నాయి, మనం చూడొచ్చు, వరుసగా చూడొచ్చు. యువ వికాసం మొదలుకొని ఇంకా అనేకం ఉన్నాయి. రైతు భరోసా, ఈ సీజన్ భరోసా, గత సీజన్ భరోసాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏమన్నా స్పష్టత వస్తుంది, రాదు అని తెలుస్తుంది అనుకోవచ్చు మనం? క్యాబినెట్లో ఏమి జరగదు. వాళ్ళ అవసరాలు వాళ్ళ పర్సంటేజ్ల డిస్కషన్ జరుగుతుంది తప్ప ఏం జరగదు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్యాబినెట్ మీటింగ్ జరిగినాయి. ఈరోజు తెలంగాణ ప్రజలను వంచి కాంగ్రెస్ మోసం చేసింది. అమలు కానీ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి వాళ్ళే లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ప్రజలు పెట్టలేదు. వాళ్ళే 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని వాళ్ళే పెట్టుకున్నారు. మీలాంటి ఆ బడ్జెట్కి సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటే చాలా లక్షల కోట్లు కావాలి, మరి ఎట్లా చేస్తారని మీలాంటి సీరియస్ జర్నలిస్టు ఇప్పుడున్న మన గౌరవ బట్టి విక్రమార్క గారిని అడిగితే ఏమన్నాడు అంటే, అన్న తులం బంగారం అంటుండ్రు సార్, మరి 2500 అంటుండ్రు, 10కి 15,000 అంటారు, 20కి 20,000 అంటారు, 30కి 30,000 అంటారు. ఇదంతా సాధ్యమా సార్ అంటే, మేము ఆర్థికవేత్తలతోని చిదంబరంతోని అందరితోని చర్చించే మేము ఇది పెట్టినామని చెప్పిండ్రు. ఈరోజు మరి చిదంబరం ఎక్కడున్నాడో, ఆర్బీఐ గవర్నర్లు ఎక్కడున్నారో, వాళ్ళు ఎక్కడున్నారో, ఆర్థిక శాఖ మంత్రి ఆయనే అయ్యిండు. అప్పుడు చెప్పిన ఆయన ఇప్పుడు అయ్యిండు. కానీ ఈరోజు వరకు ఒక్క హామీ కూడా ఈరోజు అమలు కాలే. మొత్తం అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలు చెప్పారు. ఏమని చెప్పినరయ్యా? బీఆర్ఎస్ పార్టీ న్యాయంగా వాస్తవంగా 2,000 మంచి పెన్షన్ ఇస్తుంటే మేము 2,000కు 4,000 ఇస్తాము, మేము ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తాము, మేము ఇట్లా చేస్తాము, తులం బంగారం ఇస్తాము, యువకులకు స్కూటీలు ఇస్తాము. ఇంత అబద్ధాలు ఆడి ఈరోజు వచ్చారు. ఒక్క హామీని అమలు చేసినరా? వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతాడు? ఎంత దుర్మార్గమైన ఈ దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడు? వచ్చిన 6 నెలల్లోనే మేము పొట్టపేగులు తీస్తాము, మేము కళ్ళు గుడ్లకేస్తాము అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి? ఒక ముఖ్యమంత్రి చెప్పవలసిన మాటలు అవి? ఈరోజు తెలంగాణ పరిస్థితి, తెలంగాణ విషయాలు చెప్పి మేము ఇచ్చిన హామీలు అమలుపరిచే ప్రయత్నం చేయాలి. కానీ అమలుపరచకుండా ప్రతిపక్ష పార్టీలనే, ఖాళీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మీదనే పడ్డరు. అది కాకుండా డైవర్షన్ పాలిటిక్స్, డిక్టేటర్ పాలిటిషియన్. డైవర్షన్ ఏమో కాళేశ్వర కమిషన్, ఇంత పర్యభాయంగానే ఆ పర్యవాసిన దాని మీద కమిషను. కరెంటు, నాణ్యమైన కరెంటు, ఆయన గురువు గారు టైంలో
2 పేసు 3 పేసు కరెంటు రాక రైతులు పాములు కుట్టి తేళ్లు కుట్టి కరెంటు షాక్ కలిగి వేలాది మంది రైతులు చనిపోతే వచ్చిన 6 నెలల్లోనే కేసీఆర్ గవర్నమెంట్ నాణ్యమైన 24 గంటల కరెంటు రైతుకి ఇస్తే నువ్వు కరెంటు కమిషన్ వేసినావు. ఏం తెలిసినావు? ఓ ఫోన్ ట్యాపింగ్ కమిషన్, ఈ కార్ రేస్లో ఓ కమిషన్, ఏమి కమిషన్లు చేసి ఏమి చేయలే, ఓన్లీ నువ్వు డైవర్షన్ చేసినావు. అదేవిధంగా నీ మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలలో హైడ్రా లేదు, మైడ్రా లేదు, నీ ఏడ్రా లేదు, అదేవిధంగా మూసి పక్షాలను లేదు. ఈరోజు అది పెట్టి ఇక్కడ ఉన్న పేద బిక్కు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసినావు. ఒక్క పథకం అన్నా, ఒక్క పాలసీ అన్నా, ఒక్క మంచి ఆలోచన అన్న చేసిండా? చేయకుండా మేము రాగానే ఉద్యోగస్తులను కూడా మోసం చేసాడు. బాగా తెలివి కల్ల వాళ్ళ అనుకునే ఉద్యోగస్తులు, చదువుకొని ఉద్యోగులు కూడా మేము 4 డిఏలు ఇస్తాం, 10 డిఏలు ఇస్తాం, 20 డిఏలు ఇస్తాం, 30 డిఏలు ఇస్తాం, నోటికి ఏదొస్తే అది చెప్పి ఈరోజు పోయిన సంవత్సరము 10వ నెల 24వ తారీఖు నాడు అక్టోబర్లో మీటింగ్ పెట్టి మేము 15 రోజులలో మీ అందరికీ కూడా డిఎల్ని క్లియర్ చేస్తాము, అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు కాలే. కాకపోతే మొన్న మీటింగ్ ఏం చేసిండు, వాళ్ళు కత్తి తీసి బయటికి తీసిండ్రు, మేము పెన్ డౌన్ చేస్తాం, మేము రోడ్డు మీదకి వస్తాం, మేము మొత్తం మొత్తం స్తంభింప చేస్తాం పరిపాలన అంటే నా దగ్గర ఘోషణ పైసలు లేవు. నా దగ్గర ఒక ముఖ్యమంత్రి అండి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత చీఫ్గా మాట్లాడుతున్నాడు, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్టు నువ్వు దొంగవు కాబట్టి నేను దొంగలెక్క చూస్తారు. కానీ తెలంగాణ సమాజాన్ని ఎట్లా చూస్తారు మిత్రమా? తెలంగాణ సమాజాన్ని ఒక ఉద్యమ చైతన్య ప్రాంతం, ఒక గౌరవం ఉన్న ప్రాంతం, ఒక ఆత్మగౌరవం ఉన్న ప్రాంతంగా ఈ తెలంగాణను చూస్తారు తప్ప హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చినప్పుడు మేము లెక్కలు చూసుకొని చెప్పారు. తర్వాత పోనీ బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగినాయి, కానీ మరి ఆ బడ్జెట్లో కేటాయింపుల ప్రకారం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానాలను ప్రభుత్వం సరిగ్గా పాటించకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఇవన్నీ. ఎక్కడ కూడా ఒక పాలసీ అభివృద్ధి కోసము మంచి ఆలోచన కోసం పాలసీ తీసుకుంటే నీకు పెట్టుబడులు వస్తాయి, డబ్బులు వస్తాయి. నువ్వే మాట్లాడుతున్నావు కదా, నన్ను దొంగల లెక్క చూస్తున్నారు, ఢిల్లీకి 10 రూపాయల కోసం పోతే వీడు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిందా అని చూస్తున్నారు. అట్లా మాట్లాడిన తర్వాత నీ మీద, నీ రాష్ట్రం మీద, నీ ప్రజల మీద ఏం గౌరవిస్తారు? ఏం గౌరవం ఉంటుంది? కేసీఆర్ గారు మొన్న కేటీఆర్, ఒక్క నిమిషం మిత్రమా, మొన్న కేటీఆర్ గారు అమెరికాకు పోతే డల్లాస్లో మీటింగ్ జరిగితే ఆవిర్భావ సందర్భంగా స్పష్టంగా ఏం చెప్పిండు? నా రాష్ట్రం, ఫస్ట్ నా దేశం, పెట్టుబడులు పెట్టండి, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, నాయకులు ఉంటారు పోతారు, అది పరిపాలన విషయం కాదు, కానీ తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ప్రాంతం ఇంపార్టెంట్. ఎంత గొప్పగా మాట్లాడినండి. కాబట్టి రాండి, పెట్టుబడులు పెట్టండి, మేమున్నాం మీకు అని చెప్పిండు. ఈ ప్రభుత్వం కాదు, ఇంకో ప్రభుత్వం, మేము వస్తాం, మేము పోము, అవి ఇది చర్చ కాదు. తెలంగాణ సమాజం ముఖ్యము, తెలంగాణ అభివృద్ధి ముఖ్యము, తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యం. ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక నాయకుడు అట్లా మాట్లాడితే నువ్వేమో దింపుడు గల్ల ఆశ లెక్క నన్ను దొంగను, నన్ను లంగను చూస్తున్నారని మాట్లాడితే నీ తెలంగాణ సమాజం పెట్టుబడులు ఎందుకు వస్తాయండి? అభివృద్ధి ఎందుకు అవుతుందండి? పాలసీలు లేవు కదా. ఈ రోజు క్యాబినెట్ లో ఏం జరుగుతుంది అంటే నువ్వెంత పర్సెంటేజ్ తీసుకోవాలి, నేనెంత పర్సెంటేజ్ తీసుకోవాలి. ఒక మనిషి ఆమె చెప్పింది కదా, వాళ్ళ క్యాబినెట్ మంత్రి చెప్పింది, నేను ఒక్కదాన్ని పర్సెంటేజ్ తీసుకొని మా మంత్రులందరూ పర్సెంటేజ్ తీసుకుంటారు, గడ నాకు స్కూల్ కట్టిపోండి అన్న చెప్పింది. ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ చెప్పింది. కొండా సురేఖ చెప్పింది కదా, మా దాంట్లో కమిషన్ తీసుకుంటారని చెప్పింది కదా ఆమె. ఇంకేం కావాలి మనకు? రైట్. పాపారావు గారు, ఒక ప్రభుత్వాన్ని నడపాలి అంటే, ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలగాలంటే అనేక రంగాల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకొని ఒక పాజిటివ్ వేలో ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఒక 10 హామీలు ఇస్తే ఒక 7-8 హామీలో అమలు చేసిన తర్వాత మిగిలిన 2 హామీలు అమలు కాకపోతే అప్పుడు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ అసలు బిగినింగే లేకపోతే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ హామీల అమలు విషయంలో? ఇక్కడ మీరు అన్నట్లుగా బిగినింగే లేకపోవటం అనేది నేను మొదటి నుంచి చెబుతుంది అదే. డబ్బులు దాటం లేదు, డబ్బులు లేవు, హామీలు అమలు చేయటం లేదనే వాదన, అప్పుల పాలు చేశారని అబద్ధాలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నారు. నేను అంటుంది మొదటి నుంచి కూడా ఏంటంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అనేక పథకాలు ప్రజలకు అమలైంది. రైతాంగానికి కానీ ప్రజానికానికి కానీ అనేక పథకాలు అమలైంది. కనీసం ఆ పథకాలను అలాగే కొనసాగించడానికి వచ్చినటువంటి బాధ ఏంటి అనేది. అదనంగా చాలా హామీలు ఇచ్చారు. రైతు బంధుని 5,000 పెంచి 15,000 చేస్తామని అదనంగా హామీ ఇచ్చారు. ఆఖరికి ఆ రైతు బంధుకే గ్యారంటీ లేకుండా అయిపోయింది. రైతు భరోసా 15,000, 10,000కే గ్యారంటీ లేక మొన్న మధ్య 12,000 అన్నారు. అవి సరిగ్గా ఇవ్వటంలా. ఇప్పుడు రైతు కూలీలు ఉన్నారు, రైతు కూలీలు, అదేవిధంగా మన భూ యజమానులు కాకుండా కౌలుదారులు, కౌలుదారులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తామన్నారు. సార్ మీ పాయింట్కి ఆడి చేసిన సార్.
ఆ తర్వాత యువ వికాసానికి సంబంధించినంత వరకు ఒక 6,000 కోట్ల బకాయిలు విషయం చూస్తున్నాయి ఇప్పుడు. అంటే చాలా బకాయిలు ఉన్నాయి. ఎందుకు బకాయిలు అయినాయి? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న. హామీలు ఎట్లా, అమలు ఎట్లా అంటే అమలు ఎట్లా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? మీరు బకాయిలన్నీ పెండింగ్లు పెట్టుకుంటూ వచ్చి అవన్నీ పేరుకుపోయినాయి. గతంలో వచ్చిన ఆదాయాన్ని గనక ఒక స్ట్రీమ్ లైన్ చేసి, గతం నుంచి వీళ్ళు 18 నెలల్లో 17 నెలల పరిపాలనా కాలంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని స్ట్రీమ్ లైన్ చేసి జనాలకి పథకాలకు ఇచ్చుకుంటా పోతే ఇంత పెండింగ్ అయ్యేవి కాదు ఎప్పుడుదప్పుడు. కానీ ఎప్పుడుదప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని, అది కాకుండా ఈ సంవత్సరంన్నర కాలం పైన కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పులు సుమారుగా 1,80,000 ఇంకా దాటిపోయినాయి. 2 లక్షల కోట్లైనా ఆశ్చర్యం లేదు. ఇన్ని కోట్ల రూపాయల అప్పులు ప్లస్ వచ్చినటువంటి ఆదాయం తగ్గింది, పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది, అలాగే జిఎస్టీ ఆదాయం పడిపోయింది. ఇది నిజం. కానీ అప్పటికి కూడా ఇంకా భారీ ఎత్తున ఆదాయం తెలంగాణకు ఉంది. ఈ ఆదాయం మొత్తం, అప్పులు తెచ్చిన మొత్తం ఏం చేశారు గతకాలం అంతా? దాన్ని మొత్తం ఎక్కడికి పంపారని చాలా పెద్ద ప్రతిసారి మనం మాట్లాడుకునేది ఇది. కాంట్రాక్టర్లకు ఇచ్చారా, ఢిల్లీకి తరలించారా సూట్ కేసుల రూపంలో? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కాబట్టి అలా ఆ రోజు ఆదాయాన్ని మొత్తం సైడ్ లైన్ చేసుకుని లూప్ లో పక్కన సైఫన్ ఆఫ్ చేయటం వల్ల, గొట్టాలేసి పక్కకు లాక్కోవటం వల్ల ప్రజలకు అందాల్సినటువంటి పథకాల డబ్బులు ప్రజలకు అందల. దాంతో అవన్నీ పెండింగ్ లో పెరిగిపోయి, పెండింగ్ మొత్తాల్లో కొంత భాగం ఎంత ఉందంటే ఇప్పుడు 13,600 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇంకా పెండింగ్ ఉంది. రైతు భరోసా అంటే 15,000 అనుకోవద్దు ఎవరు. రైతు భరోసా అంటే 12,000 వీళ్ళ లెక్కలో కూడా ఇప్పుడు. అలాగే యువ వికాసానికి 6,000 కోట్లు. ఉద్యోగుల డిఏ కోసం ఇప్పుడు కొత్తగా ఉద్యోగుల డిఏకి 2 డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలు బకాయి ఉన్నారు. 5 డిఏలు బకాయిల్లో 2 డిఏలకు ఒప్పుకున్నారు. ఒకటి ఇప్పుడు, ఒకటి ఆగస్టులో అని ఒప్పుకున్నారు. దానికి కూడా మళ్ళీ దాటమైతే ఆ ఒక్కటి ఇవ్వటానికి కూడా ఇప్పుడు 800 కోట్లు కావాలి. తర్వాత అత్యవసర బకాయిలు ఏదైతే ఇంకా ఈ బకాయిలు ఉన్నాయో ఎమర్జెన్సీ కింద ఇప్పుడు ఎస్ఓఎస్ కింద 1,000 crores అదొకటి. ఇందిరమ్మ ఇండ్ల కోసం అదొక 22,000 కోట్ల రూపాయల దాకా. ఇట్లా ఓవరాల్ గా ఏంటంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆ జనానికి ఇప్పుడు బకాయి పడుంది. సో ఏది కొన్ని ఎగగొట్టగా, ఎందుకంటే ఉదాహరణ పెన్షన్లు రెగ్యులర్ గా రావటం లేదని ఆరోపణ మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. 4,000 ఇస్తామన్నారు పెన్షన్. 4,000 ఇవ్వటంలా సరిగ్గా మొదటి దశలో. తర్వాత 4,000లో కొన్ని నెలల పాటు రాలేదు. పోయింది పోగా వచ్చింది అనుకోవటమే జనం. కాబట్టి ఏంటంటే ఈరోజు జనాల పరిస్థితి ఏంటంటే పథకాల విషయంలో నమ్మకం పెట్టుకోవడం మానేశారు. పోరాడితే తప్పితే మళ్ళీ తిరిగి తెలంగాణలో బతకలేని వాతావరణం వచ్చిందనేది గ్రహించారు. అందుకే జనాలు రోడ్లు ఎక్కుతారు. రైట్ పాపార్ గారు, ప్రధాన ఆర్థిక అంటే ఆదాయ వనరుగా ఉన్నటువంటి రంగాలను బలోపేతం చేయడంలో ఒక స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన విధానం లేకపోవడం ఈ వైఫల్యానికి కారణం అనేది ఒకటైతే, మరొకటి అంటే తెలంగాణ రైజింగ్ అంటూ మొన్నటిదాకా స్లోగన్ ఎత్తుకున్నారు. తర్వాత మొన్ననేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మొత్తం దివాలా తీసింది, ఎవరు బయట నమ్మట్లేరు, అప్పు పుట్టట్లేదని మాట్లాడడం మనం చూసాం. మళ్ళీ మొన్న June 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజేమో మళ్ళీ తెలంగాణ రైజింగ్లో ఉందని మళ్ళీ మాట్లాడుతున్నారు. సో నిజంగా ఒక స్పష్టమైనటువంటి విధానం ఉందా, లేకపోతే ఒక లెక్క, ఒక అంచనా, ఒక పద్ధతి ఏమన్నా ఉందా లేదా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే స్పష్టమైన విధానం లేదనే దానికి ఉందనే దానికంటే కూడా షేమ్ ఫీల్ అవటం ఉందా లేదా అనే ప్రశ్న ముఖ్యమైంది. ఎందుకంటే ఎవరం కూడా ఇలా ఎంత స్పష్టమైన విధానం లేకపోయినా దానికి ఒక స్పష్టమైనటువంటి వ్యక్తీకరణ ఉంటుంది. మనం చెప్పదలుచుకుంది స్పష్టంగా ఇవాళ చెప్పేదానికి, రేపు చెప్పేదానికి, ఎల్లుండి చెప్పేదానికి ఇంత గ్యాప్, ఇంత 180 డిగ్రీల్లో తలకిందులు పల్టీలు కొట్టడం అనేది ఉండదు. కాబట్టి షేమ్ ఫీల్ అవుతున్నామో మనం మాట్లాడే మాటలకు అనేది ఒకటి ముఖ్యమైంది. ఏం షేమ్ ఫీల్ అవ్వకుండా మాట్లాడదలుచుకుంటే అంటే అది అది ఒక ప్యాథాలజీలేగా, ఒక అబద్ధాలు అడగలగటం ఒక కళగా మార్చి, అబద్ధాలు అడగలగటం ఒక జబ్బుగా మారినప్పుడు ఎన్నైనా అడగలం. కాబట్టి ఇది ఒక జబ్బుగా మారింది అబద్ధాలు ఆడటం అనేది. ఈరోజు వాస్తవానికి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలను మొదటి భాగం మర్చిపోయాను. సారీ మీరు అడిగింది మొదట ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీరు అనేది స్పష్టమైన ఆర్థిక అంటే ఒక ప్రధాన ఆదాయ వనరులో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్స్ని, ఆ విభాగాల్ని, ఆ శాఖల్ని స్ట్రెంథన్ చేయడంలో ఎందుకు మరి వైఫల్యం అనేది అడిగిన ప్రశ్న. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నేను ఒకటే చెబుతాను, ఆదాయ వనరులని పెంచుకోవటం కాదు, పడిపోతున్నాయి. ఒకటి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే దీని మెయింటెనెన్స్ లేకపోవటం కూడా కాదు. మీకు తెలంగాణలో హైడ్రా వచ్చింది, ఉదాహరణ రియల్ ఎస్టేట్ పడిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం పడిపోయింది, హైడ్రా వలన జరిగింది. ఇదంతా అనేది మేజర్ గా హైడ్రా తాలూకు ప్రవర్తన. అంటే ఎక్కడ ఏ క్షణాన ఏ బిల్డింగ్ కూలుస్తారో తెలియని, సకారణంగా కాకుండా ఇష్టానుసారంగా, అంటే పెద్ద మనుషులకు ఒక నీతి, పేదవాళ్ళు మధ్యతరగతికి ఒక నీతి అనే విధంగా నడుస్తున్న దీనిలో ఓవరాల్ గా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది.
దీని వెనక రియల్ ఎస్టేట్ హైడ్రా తాలూకు దీనిలో అనేక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, లేకపోతే చేస్తున్నారనే ఆరోపణ ఉంది. దాంతో Right. పాటుగా ఇంకొకటి కనపడకుండా మనకి వినపడుతున్నటువంటి ఆరోపణ ఏంటంటే పైకి ఎవరు వ్యక్తీకరించకపోయినా అమరావతి ప్రయోజనాల కోసం అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఈ డబ్బు అక్కడికి తరలి వెళ్ళాలి కాబట్టి చంద్రబాబు కోరిక మేరకు, చంద్రబాబు ఆలోచనల మేరకు ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడేసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడేస్తే ఈ డబ్బు అక్కడ అమరావతికి వెళ్తుందనే ఆశతో చేస్తున్నారు అనేది ఒక మామూలుగా సాధారణంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. సో ఓవరాల్ ఏదైనా ఇది ఒకటి. రెండోది ఇక్కడ మీరు అన్ని ఇప్పుడు ఏంటంటే ఉభయతారకంగా ఉండేవి చేసుకొస్తున్నారు. ఇప్పుడు చాలా విషయాల్లో వీళ్ళు చేస్తున్న పనులు చంద్రబాబుకి కూడా ఉపయోగపడే, లేకపోతే 4-5 ప్రయోజనాలు బహుళార్థ సాధక ప్రాజెక్టులు వీళ్ళు అమలు జరుపుతున్నాయి. ఒకటి హైడ్రాలో అవినీతికి ప్లస్ చంద్రబాబుకు ఉపయోగపడే ప్రయోజనాలు ఒకటి. రైట్. చాలా విషయాల్లో వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే ఒక పక్క తన పబ్బం గడుపుకుంటానే రెండో పక్కన వేరే ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడేది ఇతరత్ర ప్రయోజనాల కోసం చేస్తా పోతున్నారు అనేది కనపడుతుంది. దానిలో భాగంగానే ఆదాయ వనరులు పెంచుకోపోవటం వెనక కారణంగా చూస్తే ఒకటి మేజర్ ఆదాయంగా ఉన్న రియల్ ఎస్టేట్ పడిపోవటం, అలాగే మిగతా జిఎస్టీ ఎందుకు పడిపోయిందంటే ఈ రోజు మీరు స్కీములు అయ్యి అమలు చేయకపోవటం వల్ల జనాల చేతిలో డబ్బులు లేవు. రైట్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి జిఎస్టీ పడిపోయింది, అలాగే ద్రవ్యోల్బణం కూడా పడిపోయింది. ద్రవ్యోల్బణం పడిపోయిన దాన్ని 1% కో ఏదో పడిపోయింది. 1% దేశంలో లోయెస్ట్ అది. ఈ రోజు తెలంగాణలో ద్రవ్యోల్బణం పోయిన నెల అనుకుంటా కనీస స్థాయిలో ఉంది, కనిష్ట స్థాయిలో. అది గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పపడని చెప్పుకోవాల్సిన విషయం కాదు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఆదాయాలు పడిపోయి దానివల్ల డిమాండ్ లేక ఈ రోజు ద్రవ్యోల్బణం కూడా పడిపోతుంది. నెగిటివ్ లోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు రేపు పొద్దున. అంటే ప్రజల ఉన్న స్థాయి కూడా దిగజార్చి వేస్తున్నారు మీరు పథకాలు సరిగ్గా అమలు జరగకపోవడం వల్ల. దీనివల్ల ఏమవుతుంది, జిఎస్టీ ఆదాయం రాకపోవడం వల్ల, జిఎస్టీ ఆదాయం రాకపోతే ప్రభుత్వ ఆదాయం తగ్గుద్ది. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని కొడబొడుస్తున్నటువంటి తీరు వల్ల ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, ఉన్నటువంటి ఆస్తుల విలువలు పడిపోతున్నాయి. సమస్త విధాలుగా తెలంగాణని ఈ రోజు సమస్యల్లోకి నెట్టి దాని నుంచి తాత్కాలికంగా అంటే మనకు మామూలుగా ఉంది కదా, బంగారు గుడ్లు పెట్టి మాత్రం అప్పటికప్పుడు చంపు తింటలాగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే తాత్కాలికంగా ఇక 5 ఏళ్లే ఉంటాం, ఆ పైన ఉండవనే గ్యారంటీతోనే అధికారంలో కూర్చోగానే వీళ్ళకి వచ్చారు. ఇక ఆ పైన మాకు అధికారం ఉండదు, మనం చేయలేము కేసీఆర్ లాగా, 5 ఏళ్ల తర్వాత మనకు అధికారం ఉండదు కాబట్టి 5 ఏళ్లలో ఎంత వీలైతే అంత చేసుకుందాం అనే లెక్కలో తయారైపోయి చేసుకుంటా పోతున్న తీరు మాత్రమే కనపడుతుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. రైట్ పాపారావు గారు. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు. సో కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. రైతు భరోసా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుంటూ కాలయాపన చేసి వస్తున్నారు. సో దాన్ని మరోసారి నిన్న హరీష్ రావు గారు డిమాండ్ చేశారు, రైతు భరోసా చెల్లించాలని. ఇవాళ సాయంత్రం జరగబోయే కేబినెట్ భేటీలో కూడా భేటీ అనంతరం మళ్ళీ ఏదో స్టేట్మెంట్స్కే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణ, అది తేదీల వారీగా పెడతారా ఎట్లా పెడతారా కానీ స్పష్టమైన కార్యాచరణ, స్పష్టమైన విధానం ఏమి ఆశించవచ్చు? క్యాబినెట్లో ఏం జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం కదండి. క్యాబినెట్లో ఎవరి పర్సంటేజ్ ఎంత తీసుకోవాలనేది డిస్కస్ అవుతుంది. ఆ పిఆర్ఓ సీఎంఓ పిఆర్ ఉంటారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు, అది రిలీజ్ చేస్తారు అంతే. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన క్యాబినెట్లలో ఏ ఒక్క నిర్ణయం అన్న తీసుకున్నది ఆ నిర్ణయం అమలైందా? ఈరోజు 18,000 ఒక్కొక్క ఎకరానికి రైతుకు బాకీ ఉన్నారు. ఏమన్నా చేసిండ్రా? ఆగస్టు 15 లోపే మేము మొత్తం రుణమాఫీ చేస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేసినారు. అందుగురించి హరీష్ రావు గారు పోరాటం చేస్తే తప్ప ఆ రుణమాఫీ ఆ 16-18 కోట్లు కాలే. అంతే తప్పించి నీకు రైతు తర్వాత మేము రైతు కూలీలకు ఇస్తాము, మేము కౌలు రైతులకు ఇస్తాము అని మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. కౌలు రైతులకు ఫైండ్ అవుట్ చేయడానికి, లెక్కలు చేయడానికి ఏమైనా విధి విధానాలు ఇప్పటి వరకు రిలీజ్ చేసినరా? నువ్వు రైతు కూలీలను ఎట్లా గుర్తిస్తావు, ఏ క్రైటీరియా గుర్తిస్తావు అంటే నాకు 2 ఎకరాలు ఉంటుంది, ఆ 2 ఎకరాలు నాటు పెట్టుకున్నాక నేను కూలీకి పోతా, నేను రైతు కూలీనా రైతునా? నాకు 2 ఎకరాలు దున్నుకున్న తర్వాత నా పని అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత నేను కూలీకి పోతా, నేను రైతు కూలీ కింద వస్తానా రైతు కింద వస్తానా అంటే ఏ విధి విధానాలు ఇప్పటి వరకు రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ నువ్వు కేటాయించపోగా ఇప్పుడు బడ్జెట్ లేదు అంటున్నా. ఇదంతా మోసం చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. 10,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు, ఎవరైతే ఆయన క్యాబినెట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లకేమో పెద్ద కాంట్రాక్టర్లు నలుగురు కాంట్రాక్టర్లకు 10,000 కోట్లు ఇచ్చిండ్రు. చిన్న చితగా పనిచేసిన సర్పంచ్లకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మాత్రం ఇప్పటి వరకు ఆ పెండింగ్ బిల్స్ అట్లనే ఉన్నాయి. అంటే ఓన్లీ వచ్చిన ఆదాయాన్ని ఎట్లా పంచుకోవాలనే దానికోసమే క్యాబినెట్ తప్ప వచ్చిన ఆదాయాన్ని పేదలకు ఎట్లా పంచాలి, పథకాలు ఎట్లా అమలు చేయాలనే క్యాబినెట్ మీటింగ్ లో జరగదు. పర్సంటేజ్ డిస్కషన్ జరుగుతుంది క్యాబినెట్ లో. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ఆదాయాన్ని కాంట్రాక్టులకు పంచడమే తప్పించి ప్రజలకు పంచే ఉద్దేశం లేదు, పథకాలు అమలు చేసే ఉద్దేశం లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. 2021లో జనగణన ఉంటుంది. జనగణనతో పాటుగా దేశవ్యాప్తంగా కులగణన సర్వే కూడా నిర్వహించబోతున్నట్టుగా
కేంద్ర హోంశాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ గణన షురు అవుతే 2027 మార్చి 1 నుంచి మిగతా ప్రాంతాల్లో ప్రారంభిస్తామంటూ కేంద్ర హోంశాఖ చేసినటువంటి ప్రకటన. పాపారావు గారు, 16 ఏళ్ల తర్వాత జరుగుతోంది. మన 2021 జరగాల్సింది, అప్పుడు కోవిడ్ కారణంగా జరపలేదు. మళ్ళీ ఫైనల్గా అయితే 27 మార్చి 1 నుంచి అంటున్నారు దేశవ్యాప్తంగా జనగణన, దాంతోపాటుగా కులగణన. సో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నారు? దీని ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? దీనిలో జనగణన సరే చాలా లేటుగా జరుగుతుంది. 21లో కోవిడ్ వల్ల వాయిదా పడింది. ఇంకాస్త ముందు జరుగుంటే బాగుండేది, కానీ 2027లో జరగబోతుంది అనేది వచ్చిన తర్వాత దీనిలో చాలా సవాళ్లు ఉన్నాయి. సవాళ్లు, ప్రశ్నలు, రకరకాలైనటువంటి ఆలోచనలు దీనిలో మనకు అందరికీ వస్తాయి. ఒకటి, జనగణనలో కులగణన ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రశ్న. రెండోది, డీలిమిటేషన్ అనేది ఒకటి మనందరికీ తెలిసింది. డీలిమిటేషన్ అంటే రాష్ట్రాల తాలూకు 28లో అనుకుంటారు, పెండింగ్ ఉంది 28లో అనుకుంటున్నాను నేను. డీలిమిటేషన్ ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయా, తగ్గబోతున్నాయా. దీనిలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల ప్రశ్న అనేది కూడా భారీ ఎత్తున వస్తుంది. అంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో గత 40 సంవత్సరాల పైబడి, 40 సంవత్సరాలు సుమారుగా 71 తర్వాత అనుకుంటే, మన 77 తర్వాత ఇది అప్పుడు దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం మొదలైన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా భారీగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా తగ్గుదల పెద్దగా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో జనాభా, మధ్యప్రదేశ్ కూడా జనాభా చాలా, ఉత్తరాది హిందీ బెల్ట్ లో జనాభా పెద్దగా తగ్గల, పెరుగుతానే ఉంది జనాభా. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఈ రోజు జనాభా తగ్గటం వలన తమకున్నటువంటి పార్లమెంట్ స్థానాలని, ఉదాహరణకి తెలంగాణలో ఇప్పుడు 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 28 పార్లమెంట్ స్థానాలు, గుర్తున్నంతలో 28 ఉన్నాయి. అవి ఉదాహరణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అవి అలాగే ఉంటాయా, తగ్గిపోతాయా? ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద తీసుకొని కనుక, లేకపోతే పెరుగుదల తగ్గుద్దా, లేకపోతే 45 సుమారుగా 28, 30, 45 స్థానాలు మొత్తం 49వ అయినాయి అనుకోండి. కానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 82 స్థానాలు కనుక 100 దాటి, అంటే అక్కడ పెరుగుదల, అక్కడికంటే కూడా అక్కడ పార్లమెంటు నియోజకవర్గాల పెరుగుదల ఎక్కువ ఉంటే ఓవరాల్ గా బ్యాలెన్స్ అనేది దక్షిణాదికి వ్యతిరేకంగా మారుద్ది. దక్షిణాదిలో ఉన్నటువంటి పార్లమెంట్ రిప్రజెంటేషన్ తగ్గితే రేపొద్దున దక్షిణాదికి వస్తున్నటువంటి అనేక సమస్యలు, ఉదాహరణ దక్షిణాది రాష్ట్రాలకు ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో కేంద్రానికి వస్తున్నటువంటి పన్నుల ఆదాయంలో వస్తున్నటువంటి వాటా, ఇది పదే పదే ప్రశ్నకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన పన్నుల ఆదాయాన్ని ప్రధానంగా తాను పరిపాలిస్తున్న రాష్ట్రాలకి, ముఖ్యంగా లాంటి ఉత్తరప్రదేశ్, కొంత బీహారు, లేకపోతే మధ్యప్రదేశ్ లో బాగా తరలించుకుపోతుంది, గుజరాత్, ఉత్తరాది రాష్ట్రాలకి, అలాగే తాను పరిపాలిస్తున్న రాష్ట్రాలకి ఎక్కువగా ఎత్తుకుంటుంది. దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వాలు లేవు కాబట్టి చాలా చోట్ల ఎక్కడా లేవు, ఇప్పుడైతే లేవు కాబట్టి ఎక్కడ ఈ రాష్ట్రాలకి ఆదాయాల వాటా ఇవ్వటం లేదనేది. ఇట్లాంటివన్నీ చాలా ప్రశ్నలు ఈ రోజు జనగణన వస్తుంది అంటే ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. దాంతో పాటు కులగణన అంశం ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు ఏదో నాటకీయంగా నడిపినటువంటి కులగణన, దానిలో లోటుపాట్లు మనకి తెలిసియే. సరే, దాన్నే కాంగ్రెస్ పార్టీ పెద్ద మోడల్ అని దేశం అంతా చెప్పుకుంటుంది రాహుల్ గాంధీ గారు. మిగతాయి కూడా కలిపి చెప్పుకుంటే బాగుంటుంది. ఇలా ఆ మోడల్లో లోపాలు కూడా అందరూ పాయింట్అవుట్ చేశారు, అయినా దానికి జవాబు లేదు. సరే, ఏదేమైనా ఇదే కులగణన దేశవ్యాప్తంగా కనుక జరిగినా దానిలో వచ్చే రిజల్ట్స్ మీద యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏ కార్యాచరణ, రిజర్వేషన్ల విషయంలో ఇచ్చేది చాలా విషయాలు ఉన్నాయి కదా, కులాల సంఖ్యలు తెలిస్తే ఎవరి వాటా ఎంత అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి దానికి జవాబు చెప్పగలదా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది. శ్రీనివాస్ యాదవ్ గారు, సో జనగణనలో కులగణన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలినాళ్లలో సమగ్ర కుటుంబ సర్వే ఇంత సమర్థవంతంగా సాగింది. మొన్న జరిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినటువంటి ఆ సర్వే అనేక విమర్శలకు దారితీసింది. సో మరిగా కేంద్రం జరపబోయే కులగణన, జనగణన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాజేష్ గారు, స్పష్టంగా ఎక్కడైనా ప్రపంచంలో లేదా దేశంలో ఒక ప్రాంతంలో జనగణన జరుగుతుందంటే అర్థం ఏంటంటే అక్కడ ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసుకొని అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన ఎట్లాంటి పథకాలు పెట్టాలి, ఎట్లాంటి స్కీములు పెట్టాలి, ఎట్లా వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదల చేయాలనే దానికోసమే ప్రధానంగా జనగణన జరుగుతుంది.
కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దాన్ని పార్లమెంటు ఎంపీల కోసమే డైవర్షన్ చేసే ప్లాన్లో జరుగుతుంది. మొదటి నుంచి కూడా అది మొత్తం ప్రాసెస్ అంతా ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇది ఎంపీ ఎమ్మెల్యేల సీట్ల పెంచడం కోసం, అంటే పొలిటికల్ ఆలోచనతోనే ఉంది తప్పించి ఈ దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, స్పష్టంగా అర్థమైపోయింది. రెండో విషయం, తెలంగాణ వచ్చిన వెంటనే దాదాపు 15 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు 15 రోజులు క్యాంపెయినింగ్ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి సర్వే ఒక రోజు చేసిండ్రు. ఆ రోజు ఎందుకు చేసిందంటే అప్పటి వరకు ఆగమైపోయిన రాష్ట్రం, వేరే వాళ్ళతో దోపిడైన రాష్ట్రం, ఎవడు ఎట్లున్నదో తెలియదు, ఎవరి హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలియదు, ఎవరి బీపీ ఎంత ఉన్నదో తెలియదు, ఎవరి ఆర్థిక పరిస్థితి ఎట్లున్నదో తెలియదు, తెలుసుకోవడం కోసం ఒకే రోజు మొత్తం రాష్ట్రంలో అన్ని గ్రామాల నుంచి సర్వే చేయడం. దాని ద్వారానే ఈరోజు ఒక రైతు బంధు, దాని ద్వారానే ఒక పెన్షను, దాని ద్వారానే కళ్యాణ లక్ష్మి, దాని ద్వారానే ఈరోజు బీమా, రైతు బీమా, ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని ఆ డేటా దగ్గర పెట్టుకొని స్పష్టంగా ఈరోజు పథకాలు అమలు చేయడం జరిగింది. ఆ అమలులో ఫలితమే ఈరోజు 1 కోటి మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. ఆ పథకంలో భాగంగానే కోడలు అత్తను మంచిగా చూసుకున్నది 2000 ఇస్తే, అంటే ఒక పథకం పెడితే ఒక జనగణన చేసి ఆ జనగణన ముందు పెట్టుకొని మనం పథకాలు పెడితే ఆ పథకాలు ఆర్థిక సామాజిక అభివృద్ధి విధంగా ఉండాలి. ఆ విధంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం గత కేసీఆర్ గారి నాయకత్వంలో చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిందిగా సర్వే ఏం చేసింది, మేము కులగణన చేస్తాం, కామారెడ్డి డిక్లరేషను, మేము ఎవరు ఎంత ఉన్నారో చెప్తాము, మంగళోళ్ళు ఎంత ఉన్నారో చెప్తాము, కమ్మరోళ్ళు ఎంత ఉన్నారో చెప్తామని చెప్పారు. ఏది ఇప్పటి వరకు సూటిగా అడుగుతున్నా, ఇప్పటి వరకు టేబుల్ చేయలే. మంగళోళ్ళు ఎంత ఉన్నారో చెప్పలేదు, ఇప్పటి వరకు గొల్లోళ్ళు ఎంత ఉన్నారో చెప్పలే, శాఖలోళ్ళు ఎంత ఉన్నారో చెప్పలే, మంగళోళ్ళు ఎంత ఉన్నారో చెప్పలే. కానీ నేను కులగణన చేసినట్టు ఎవరి కోసం చేసినవరా నాయన కులగణన? అసలు నువ్వు చేయడానికి నువ్వెవర్రా నాయన? ఫస్ట్ రాజ్యాంగంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ నడిపించాలి. ఇది మర్చిపోయి నువ్వు కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరి కులగణన ఎందుకు చెప్పలేకపోయింది? చెప్పలేదు, చెప్పదు కూడా, దానికి ఆ అధికారం లేదు. కాకపోతే ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మిత్రం ఒక్క నిమిషం, స్పష్టంగా ఈరోజు కులగణన చేసిన తర్వాత నువ్వు ఇవ్వకుండా ఏం చేసినావు? ఒక నోటు పంపినావు, అది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో లొల్లి పెడితే నువ్వు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపినావు తప్ప, లేకపోతే వెనక నుంచి ఒక పోస్ట్ కార్డు పంపించి చేతులు దులుపుకోవాలని పనిచేది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు ఏదైనా ఉంటే, ఒకవేళ నేను కులగణన చేసినా చెప్పుకుంటుంది కదా, చెప్పమనండి, లిస్ట్ బయట పెట్టమనండి. 150 130 కులాలు ఉన్నాయి కదా, ఆ బీసీ కులాలు గింత నెంబర్ ఒక పేపర్ రిలీజ్ చేయమనండి. ఎందుకు రిలీజ్ చేయలే? ఎందుకు రిలీజ్ చేయలే? రిలీజ్ చేయలేదంటే నీ చిత్తశుద్ధి ఏందో నీ బయటపడ్డది. బీసీల పైన కపట ప్రేమ, బీసీల ఓట్ల కోసమే కామారెడ్డి డిక్లరేషన్ తప్ప బీసీల కోసం కన్సర్న్ కాదనేది స్పష్టంగా అర్థమైంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోరం జరిగిపోయింది, అపశృతి దొర్లింది. విజయోత్సవంలో విషాదం జరిగింది, 11 మంది తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముమ్మాటికి ప్రభుత్వం చేతగానితనం, ప్రభుత్వ వైఫల్యం అంటూ ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఈ ఘటన పైన రియాక్ట్ అవుతున్నారు. ఎస్ పాపారావు గారు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో జరిగినటువంటి ఘోరం ఇది, ప్రభుత్వ వైఫల్యం, భద్రతా వైఫల్యం. కనీసం అంత క్రేజ్ ఉన్నటువంటి ఆ గేమ్కి, లేదంటే ఆ విజయానికి ఇంత భారీగా తరలి వస్తారని కనీసం ఎందుకు ఊహించలేకపోయింది? వైఫల్యం అనేది అన్ని రకాలుగా ఎట్లా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాల తీరు ప్రతి చోట ఒకేలాగా ఉందండి. అంటే వాళ్ళకి పరిపాలన మీద కంటే కూడా శ్రద్ధ సిద్ధరామయ్య గారికి కూడా ఇప్పుడు నిరంతరంగా శివకుమార్ గారు నిరంతరంగా ఆయన అధికారాన్ని క్లెయిమ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సర్దుబాటు చేశారు, అధికారంలోకి రాగానే సర్దుబాటు చేసి అప్పటికే చాలా కాలం పాటు ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోయారు. కర్ణాటకలో కొద్ది రోజుల పాటు డిలే జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పరచడం. ఎందుకంటే శివకుమారు అండ్ సిద్ధరామయ్య స్టాల్మేట్, ఎవరు సీఎం కావాలని దాని మీద ఏదో కాంగ్రెస్ అధిష్టానం సర్దుబాట్లు చేసి సిద్ధరామయ్య గారిని సీఎం గా చేసింది. అయితే తర్వాతి కాలంలో మెల్లగా మళ్ళీ సమస్యలు వస్తానే ఉన్నాయి. ప్రభుత్వం పరిపాలించడం కంటే కూడా చాలా మనం ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని. అందుకనే వాళ్ళ పరిపాలనా యంత్రాంగం మీద కంటే సిద్ధరామయ్య చాలా ఎఫిషియెంట్ పరిపాలకుడు. ఆయన మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ అవ్వాలి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీరుతెన్నుల వల్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి తీరుతెన్నుల వల్ల, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న విధంగానే అక్కడ జరుగుతున్న వల్ల ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ స్టేడియంలో జరిగినటువంటి దీనిలో ఆర్సీబీ ఉత్సవాల్లో
అది సన్మాన కార్యక్రమంలో అనుకుంటా అవును. క్రికెట్ అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దాని గురించినటువంటి సన్నాహం లేదు. సో ప్రిపరేషన్ లేకుండా జరిగిన దానిలో 11 మంది చచ్చిపోవటం అంటే చిన్న విషయం కాదు, చాలా అసాధారణమైన విషయం. ఈ రోజు నేషనల్ మీడియా మొత్తం దీని మీద దృష్టి ఉంది. రైట్. సో మినిమం ప్రిపరేషన్ లేనటువంటి ఇది జరుగుతుంది కాబట్టి సరే దానికి కారణం ఒకటే, ప్రభుత్వ యంత్రాంగం పెరలైజ్ అయిపోయి ఉంటుంది. మనం ఇక్కడ లేవు, కర్ణాటకలో లేవు, కానీ వాళ్ళ తీరుతెన్నుల బట్టి, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు బట్టి, కర్ణాటకలో ఉన్న పరిస్థితుల బట్టి రాజకీయంగా చూస్తే ఆ ప్రభుత్వం పూర్తిగా పెరలైజ్ అయిపోయి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవటం, అధికారం పంచుకోవటం మీద ఉన్న దృష్టి. అదే కాదు, అవినీతి ఆరోపణలు కూడా. గతంలో బీజేపీని ఓడించినప్పుడు వాళ్ళు ప్రధానంగా నినాదం ఏంటంటే కమిషన్ 40% కమిషన్ గవర్నమెంట్ ఏదో ఆరోపణ మీద ప్రధానంగా బీజేపీ మీద పోరాడారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని మించిపోయి అవినీతిలో కూడా మునిగి తేల్తున్న పరిస్థితి ఈ రోజు కర్ణాటకలో ఉంది. కర్ణాటక నుంచి కూడా ఢిల్లీకి సూట్ కేసులు వెళ్లాల్సిన అగత్యం కర్ణాటక గవర్నమెంట్ కూడా ఉంది. ఢిల్లీకి తెలంగాణ నుంచి వెళ్తారంటే కర్ణాటక నుంచి కూడా సూట్ కేసులు తరలి వెళ్తున్నాయి అనేది చాలా సహజంగా మనకు తెలిసింది. రైట్. ఓకే. ఎస్. ఓకే పాపారావు గారు. ఎస్. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకటి అయితే, ఎందుకంటే అంత పెద్ద క్రేజ్ని దాన్ని ఊహించగలగాలి, అదొకటైతే. నిన్న అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కుంభమేళలో కూడా గతంలో తొక్కిసలాలు జరిగినాయి, ఇక్కడ 50 నుంచి 60 మంది చనిపోయారు అంటూ ఈ ఘటనకు ఆ ఘటన సమర్థించుకునేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. సో ఇది ఇంకా మరింత ఎంత బాధ్యత రాహిత్యం. కంక్లూడ్. స్పష్టంగా అంటే కాంగ్రెస్ దేశంలో కానీ రాష్ట్రాలలో పరిపాలించిన కరప్షన్ మీద, కమిషన్ మీద ఫోకస్ చేసినంత ప్రజల పరిపాలన మీద కానీ, ప్రజల అభివృద్ధి మీద కానీ, ప్రజల అస్తిత్వం మీద కానీ ఫోకస్ చేయదు. ఎందుకు అంటే మనకు స్పష్టంగా నిన్న మొన్న చూసినాం కదా, ఇక్కడ అందాల పోటీలు జరిగినారు. అందాల పోటీలు ఏమైంది, ఆగం అయిపోయి కరోనా పెరిగింది. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోక ఇక్కడ కరోనాను పెంచిండ్రు. ఒక అమ్మాయి, ఆ లండన్ సంబంధించిన అమ్మాయి తిట్టి మిస్బిహేవ్ చేసిండ్రు ఇక్కడ ఉన్న అని చెప్పి వెళ్ళిపోయింది. అదేవిధంగా పక్కన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడేమైంది, ఈరోజు వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, ఎంతమంది వస్తారు, ఎంతమంది ఫ్లోటింగ్ అవుతారు అనేది ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. సో అంచనా లేకుండా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ శివకుమారు కమిషన్ల మీదనే, అక్కడ సూట్ కేసులు మోసేదేమో అక్కడ శివకుమారు, ఇక్కడ సూట్ కేసులు మోసేదేమో ఇక్కడ ముఖ్యమంత్రి. అంటే వీళ్ళ ఫోకస్ అంతా కమిషన్ల మీద, కరప్షన్ మీద ఉంటుంది తప్ప తెలంగాణ మీద కావచ్చు, అక్కడ ఉన్న కర్ణాటక మీద కావచ్చు, లేదా దేశంలో కావచ్చు. అందుగురించే ఈరోజు మొత్తం స్వీప్ అయిపోయి వాళ్ళు 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయారు. దేశంలో మేము స్వాతంత్రం తెచ్చినాము, మేము దేశాన్ని పరిపాలిస్తున్నామన్న కాంగ్రెస్ ఈరోజు కర్ణాటకలో, ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్న తప్ప ఇంకెక్కడ లేదు. ఎందుకు లేదు అంటే ఎప్పుడు కూడా ఫోకస్గా పనిచేయలేదు ఒకటి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఈరోజు అందాల పోటీలు ఏమైంది, ఎవడన్నా మెచ్చిండా, ఎవడన్నా తెచ్చిండా? ఒకవైపు పైసలు లేవు, ఒకవైపు ఏం లేవు అనుకుంటా 200 కోట్లు ఖర్చు పెడుతున్నాను ముఖ్యమంత్రి చెప్తాడు. ఆ శాఖకు సంబంధించిన జూపల్లి కృష్ణారావు ఏం చెప్తాడు, మేము 21 కోట్లే ఇచ్చినాం, మీ ఏం లేంటారు. అది పోగా ఆ అందాల భామాలను తీసుకొచ్చి తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఆడబిడ్డలను కాళ్ళు కడిగిపిస్తారు. ఇది ఇక్కడ జరిగిన ముచ్చట. కాబట్టి అక్కడ జరిగిన ముచ్చట అది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓన్లీ కరప్షన్ మీద, ఢిల్లీకి జనపథ్కు సూట్ కేసుల మోసడం మీద తప్ప మిగతా మీద ఆలోచన లేదు. ఆలోచన ఉంటే మన బిడ్డలు కదా చనిపోయింది అక్కడ, ఇక్కడ కూడా ఇబ్బంది జరిగింది కదా. సో ఇదంతా ఏంటంటే స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్సర్న్ ఉండదు, ప్రజలపైన కన్సర్న్ ఉండదు, ప్రజల అభివృద్ధి మీద కన్సర్న్ ఉండదు, ప్రజల ప్రాణాలపైన కన్సర్న్ ఉండదు. ఇక్కడ రైతులు చనిపోతుంటే ఆయనకు అవకాశం, ఇంతమంది రైతులు చనిపోతే ఒక్క రైతు దగ్గరికి పోలే, కళ్ళలలో ఒడ్లు కొనపోతే రైతు దగ్గర పోలే, కళ్ళలలో కేసంద్రలో రైతు చనిపోతే కళ్ళలో పోలే. అందాల బామల పోటీకి మాత్రం 5 సార్లు పోయింది మన ముఖ్యమంత్రి. 5 సార్లు, ఒక్కసారి కాదు. ఎవరైనా చీఫ్ గెస్ట్ ముఖ్యమంత్రి ఒక్కసారి పోతాడు అంటే వీళ్ళ వైఫల్యాలు, ఆలోచనలు ఇట్లనే ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ఒక రోజు చర్మగీత పాడవలసి వస్తుంది. ఇది ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ పరిపాలన విధానం కానీ ఇట్లనే ఉంటుంది. ఇట్లా ఉండడం బాగానే ఈరోజు అక్కడ బిడ్డలు ఏదైతే స్పోర్ట్స్ స్పిరిట్తో ఉన్న బిడ్డలు ఈరోజు అక్కడ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడకూడదు. అక్కడ మీరు చంపిరు, ఇక్కడ మేము చంపుతాం, ఇదా మాట్లాడాల్సింది. అది బాధాకరమైన విషయము. దానికి బాధ్యత గల వ్యక్తులను, శక్తులను సస్పెండ్ చేయాలి, పనిష్మెంట్ చేయాలి. అది కాకుండా మీరు చంపిరు, మేము చంపుతామంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలు కావచ్చు, ఇటువంటి ఏమన్నా ఒక పెద్ద వేడుకలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూనే ఉంటాయనేటువంటి విమర్శ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.